అని జరిగింది. సో భవిష్యత్తు కూడా ఇంకా ఉన్నతంగా జరిగిస్తాడు దేవుడు వాడుకునే కుటుంబాలు. ఇంకా ఓ మాట చెప్పాలంటే, ఈ రోజుల్లో మేము సేవ చేస్తున్నామంటే మీలాంటి అనేక మంది కుటుంబాల ద్వారా. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరిచే దేవుడు కాదు. అందుకే పౌలు చివరిలో రాస్తున్నాడు, అయ్యా వారు నా ప్రాణం కొరకు ప్రాణం పెట్టారు అన్నాడు. ఎంతో అద్భుత సత్యం. ఇంకో మాట చెప్పుకుంటూ పోతే మీరు చూడండి, అపోస్తల కార్యములో ఫస్ట్ అకుల ప్రిసిల్లా రాయబడింది. కొన్ని చోట్ల ముందుకెళ్ళిన తర్వాత ప్రిసిల్లా అకుల అంటే సహోదరి పేరు ముందొచ్చింది. అందుకే సంఘాల్లో లేదా కుటుంబాల్లో ఒక పరిచయం జరగడానికి ఏంటంటే ఈనాడు అనేక మంది తల్లు, ఆనాడు ఏలియాకు స్థానం ఒక తల్లి, ఎలీషాకు స్థానం ఒక సహోదరి, వాళ్ళు ఆహ్వానించారు. అంతెందుకు లూదియా ఆసియాకు వెళ్ళొద్దని ఆటంకపరచబడ్డప్పుడు ఫస్ట్ ఆయన ఎక్కడికి లూదియా యొక్క రక్షణ, ఆ తర్వాత పుతోను లేయం పెట్టినారు, ఆ తర్వాత సెరసాల లూదియా ఇంట్లో సంఘం ఆరంభించబడి లూదియా ఇంట్లో సంఘం ఆరంభించబడి. మన సహవాసం కూడా ఈ పెద్ద చర్చిలలో స్టార్ట్ కాలేదు. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను. నన్ను ఖమ్మం ప్రాంతానికి సేవకు పంపారు. ఒక చిన్న తారి ఆయన పేరేదో ఒక లంబాడి కన్వర్ట్ గోరుమాటి, అక్కడ సంఘం పంపారయ్యా. ఆయన ఇల్లు ఉంది, ఆయన మిలిటరీలో పనిచేస్తాడు, వాళ్ళ అమ్మని ఆయన అప్పుడప్పుడు వస్తారు. ఒక చిన్న గది ఇచ్చారు, 3 నెలలు అక్కడ పనిచేశారు. ఆ గదిలో నాకు సామాన్లు అయిపోయిన తర్వాత సండే చర్చికి అవన్నీ సదిరేవాడిని. వచ్చిన ముగ్గురితో వాక్యం చెప్పారు. 3 నెలల తర్వాత నేను వెళ్ళిపోయాను అక్కడ నుంచి. ఆ తర్వాత ఒక చర్చ్ డెడికేషన్కి పంపారు. ఆ చర్చ్ డెడికేషన్కి ఆహ్వానించినప్పుడు చక్కని మందిరం, 150 మంది స్థానిక సంఘం. సో దైవజనులు ఎంతో మంది ప్రారంభించింది ఇళ్లలోని. ఆరంభం నుంచి ఎబ్రోన్లో కూడా ఫలానా చోట ఒక ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో పనిచేసే సహోదరు ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళు. పెద్ద సేవకులు ఎవరిని కూడా నేను చర్యాలు పంపుతున్నా, బాపట్ల పంపుతున్నా, లేకపోతే చీరాలు పంపుతున్నా పంపలే. ఫలానా చీరాల్లో ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లును ఆధారం చేసుకొని. కాబట్టి ఇప్పుడు సంతమాగులూరులో ఏసీ ఇల్లు ఉంది, ఇంటి వారు ఇప్పటికే పని జరిగింది. ఇక ముందు కూడా తన చిత్తాన్ని జరిగిస్తాడు. మనం ఎవరికి బానిసలం కాదు, ఎవరికి మనం సరెండర్ కావాలి. మన దేవుడు ఆయన ఈజ్ అవర్ మాస్టర్, ఆయన మన సుప్రీం. తనకిచ్చా వచ్చినట్లు ఆయన ఒకటే పర్సనల్, అంటే ఇలా చెప్పొచ్చు, ఫుల్ టైం మేము పూర్తికాల సేవకులం. ఎస్, మీరు పార్ట్ టైం సర్వెంట్స్. ఎస్, దేవుడు తన నిత్య రాజ్యంలో తన నీతి గల ఆ న్యాయాధిపతి అందరికీ ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. పౌలుకి ఎంత బహుమానం ఉందో అకుల ప్రిసిల్లాకు అంత బహుమానం. అంతెందుకు జాన్ మార్క్ తప్పిపోయాడు, పంపూలియా నుంచి మరలా తిరిగి వచ్చాడు. ఎస్, ఆయనే పరిచారం నిమిత్తము ప్రయోజకుడయ్యాడు. ఒక మార్కు సువార్త ఇలా చెప్పుకుంటూ పోతే పరిచయం జరిగిందండి, అంతే. కాబట్టి జీవితంలో మనల్ని వాడుకుంటాడు, ఆయనకి ఇష్టమైనట్టు జరిగిస్తాడు. ఒకటి, ఎక్కడైనా ఉండు, వేరే వైపు పోవు, నువ్వు ఏ ప్లేస్లోనే ఉండు, బట్ ఏ స్టాండ్లోనే ఉండు. బట్ దేవా, నేను నా వరకు నేను సేవించాలనుకుంటున్నాను. నన్ను ఎలా వాడుకుంటావు? నన్ను వాడుకో, మల్టిప్లై చేయి. ఎక్కడైనా ఉండొచ్చు, ఏ అధికారంగా ఉండొచ్చు, ఏ కుటుంబం. నన్ను ఈ భూమి మీద ఒక్కటే కోరిక, నా లాస్ట్ బ్రీత్, నా చివరి శ్వాస వరకు కూడా ఏదైనా నా నుండి వాడుకో. నా తలాంతి ఏదైనా వాడు. అలా వాడుకోమంటే దేవుడు వాడుకుంటాడు, తనకి ఇష్టమైనట్టు వాడుకుంటాడు. కాబట్టి అలా ఈ కుటుంబాన్ని, బిడ్డలను, రాబోయే తరాన్ని కూడా. కాబట్టి రమణయ్య ముందుండి సువార్త చాలా ఆనందం అనిపించింది. ఇటు వెళ్దాం చాలా కష్టం. ఈ దినాల్లో హిందూ కుటుంబాల నుంచి రక్షించబడే ఊర్లో రండి సువార్త చేద్దామని చెప్పడం కష్టం. గ్రేట్ మిరకల్ సాక్ష్యం. దేవుడు అలా ఈ కుటుంబాన్ని ఇంకా భవిష్యత్తు వాడుకొని తన మహిమ కొరకు ఈ కుటుంబాన్ని బలపరిచి దీవించుకున్నాడు. కృష్ణ
ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, అనంత జ్ఞాని శక్తి కలిగినటువంటి తండ్రి, మా ఆకాశ ప్రేమించి వారికి ఇచ్చిన ప్రేరేపణ బట్టి తీసుకుని వచ్చి జరిగిస్తుంది పరిచయం. ఈ దినాలు ఈ విధంగా స్వార్థ కలిగి ఉంటాయండి. అద్భుతంగా సహాయం చేసి తెచ్చినారు. ఈ గ్రామంలో కూడా దగ్గర తండ్రి ఈ దాసు వారికి అనుగ్రహించినటువంటి కుమారులు బట్టి స్తోత్రం, కృష్ణాశేషి వారి కుటుంబాలను బట్టి స్తోత్రములు, వారిద్దరు వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి యొక్క పిల్లలు జాషువా కృష్ణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన పిల్లల చదువులు సహాయం చేయండి, వయసు ప్రసాద్ సూర్య వెరోనిక పాపను బట్టి స్తోత్రం. పాపను ఈ సమయంలో ఘనమైన సువార్తను ప్రభా దాసు ప్రకటించిన దాసుని గ్రామంలో పాపను బట్టి స్తోత్రం. ప్రభా దాసు చేసుకొని మతానేలను రాగిన స్తోత్రం. దైవ సేవకులందరూ కూడా రాగిన స్తోత్రం. పరిచయం జరిగించిన ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకోండి, వాళ్ళ పక్షంలో ప్రార్థన చేస్తున్నాం. దయచేసి తిరిగి ఈ రాష్ట్రం ద్వారా కుటుంబానికి ఇప్పించినటువంటి సేవలు అండి. అపోసినటువంటి పౌలు అకుల్లా ప్రిస్కిల్లా వారు కలిసి పనిచేస్తారు. ప్రభా తండ్రి వారితో ఏకీపి వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నారు. ప్రభా ఎంతో బాగుంటుంది. ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకున్నారు. అపోసిన పౌరు ప్రాణం ఇవ్వటానికి కూడా త్యాగం చేస్తారు. సంఘాలు విస్తరిస్తూ ఈ గ్రామాన్ని ప్రేమించి ఎంతోమంది గ్రామం ఆరంభంలో అన్నవాళ్ళ కుటుంబం ద్వారా కుటుంబ సభ్యులు ఈ ప్రదేశంలో మా పిల్లలు అందరి ద్వారా ఇక్కడ పరిచయం జరుగుతొచ్చి వారి సమర్పణ మీకు తెలుస్తుంది. వారి జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో కూడా కుటుంబాన్ని దీవించండి. రక్త సంబంధి కుటుంబ సభ్యులు, కుమారుడు, గురువులు, పక్కన ఉన్నటువంటి మా పిల్లలందరూ కూడా వారి చూపించిన సంకల్పం సంపూర్ణంగా నెరవేర్చుకోండి. తీసుకెళ్ళాలి. దైవ సేవకులతో కలిసి పరిచయం జరిగింది. మీ సంకల్పం నెరవేర్చడానికి రానున్న దినాల్లో గొప్ప కార్యం జరిగించండి, సహాయం ఈ సమయంలో ఆహారం వెళుతున్నా మీ తోడుగా వచ్చండి. ఇంటి కుమారుడు, కుటుంబ సభ్యులు, బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తారు. చదువు ఇచ్చినటువంటి ప్రియులు, మా ప్రియులందరినీ జ్ఞాపకం చేస్తారు. మేమందరం కలిసి దినం ఈ విధంగా ఈ ఘనమైన సువార్తను ప్రకటించడానికి అనుకూలపరిచిన సమయాన్ని భరిస్తూ వర్షం వచ్చింది, ఆఫ్ చేసి ఆశీర్వాదకరంగా చేసి తిరిగి కొంటారు. వాళ్ళ పొడి వాతావరణం స్తోత్రం చెల్లిస్తూ మిగతా సమయం అంతా దీవెనకరంగా మొదటిసారి ఇంటి వారికి శుభం తెలుసుకోవచ్చు. రక్షణ లేనటువంటి వారికి రక్షణ తెలుసు. కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేస్తారు. విజయం తండ్రి ప్రార్థన చేసుకుంటుంది. ఆంజనేయులు అది గొప్పల్లో ఉదయం సువార్త ద్వారా పట్టుబడ్డారు. వారి కుటుంబాన్ని ప్రార్థన చేసుకుంటుంది. విషయాన్ని బట్టి వాడి గొప్ప నుంచి వచ్చిన స్తోత్రం ప్రార్థన చేసుకుంది. అలాగే దయగల తండ్రి చక్రవర్తి సువార్త భారత వేకులు లేచి రాగల స్తోత్రం ప్రార్థన చేసుకుని దేవుడి గారిని బట్టి నేను అలాగే బాలానగర్ నుంచి అన్న తెలిసిన కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు పేరు వచ్చిన
వాళ్ళ పేర్లు తెలియదు టీంలో వచ్చిన స్త్రీలందరూ ప్రార్థన చేస్తున్నారు. దూరం నుండి రాత్రి నడిదినమే ఈ పని కొరకు ప్రయాసపడవచ్చు. ఇంకా ఎన్నో ప్రదేశాలు సువార్తలు ప్రయాసపడుతున్నాం. నాకు కావలసిన బహుమానం మా బంధువులు ఊపిరించారు. ఎప్పుడో మేము ఒక దినం ఈ లోకంలో వెళ్ళిపోకముందే ప్రభా ఆ భారం కలిగి అపోస్తుల పౌరులు ఇలాంటి భారం కలిగి సువార్త భారం ఇలా ప్రకటించడానికి ప్రార్థన చేస్తూ మా ప్రియులకు దయగలస్థలకు అప్పగించుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని రమణయ్య కుటుంబాన్ని దయగలస్థలకు అప్పగించుకుంటూ వెళ్తుగా సహాయం చేసి కొను చూపించి ప్రవీణ్ బట్టి బిడ్డను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాడు. కుమారుడు సేవిస్తున్న సంఘాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. సువార్తలో పాలు పొందిన బిడ్డలందరి వరకు ప్రార్థన చేస్తాం. అందరూ దయగలస్థలకు అప్పగించుకుంటాం. ఇంటికి శుభం తెలియపరుస్తాం. యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కావుక కూడిన మనకును లోపల వాక్యమైన బిడ్డలకు ఈ కుటుంబస్తులతో ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడేని నడిపించునుగా.